అధ్యక్ష 22A1Cకి సంబంధించింది రాష్ట్రంలో 5 లక్షల మంది చిలకలూరుపేట నియోజకవర్గం అయితే ఆఫ్ ది టౌన్ ఇళ్లు నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళు అమ్ముకోవడానికి లేకుండా రిజిస్ట్రేషన్ జరగకుండా బ్యాంకులు ప్లెడ్జ్ చేసుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ కూడా వేశారు. ఎండోమెంట్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు, లీగల్ న్యాయశాఖ మార్చులను కలిపేశారు అధ్యక్ష. కానీ విషయం అయితే ఒక కొలిక్కి రావటం లేదు, ఒక నిర్ణయం అయితే రావటం లేదు. దీన్ని అసలు ఏ దశలో ఉంది, ఈ కమిటీ ఏ దశలో చర్చల్లో ఉంది, ఎప్పటికి దీన్ని పరిష్కారం చేస్తారు? రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది, ఇదంతా సర్వీస్ ఇనాం అధ్యక్ష, ఇది 22A ఫ్రీ హోల్డ్కో సంబంధించినటువంటిది కాదు. ఇది 22A సర్వీస్ ఇనాము, సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు 50 ఏళ్లకు పైబడి ఉన్నటువంటిది. ముఖ్యంగా చిలకలూరుపేటలో సగం టౌన్ ఇళ్లు కట్టుకొని ఉన్నాయి అధ్యక్ష. దీనికి 22A1C ప్రభుత్వం క్లియర్ చేయకపోయినట్లయితే చాలా మంది ఆందోళన పడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. పిల్లలకు పెళ్లిళ్లు కూడా కాని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఉన్న ఒక్క ఆస్తి 22A1Cలో ఉంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద కేబినెట్ ఏదైతే సబ్ కమిటీ ముగ్గురుని వేశారో ఆ ముగ్గురు ఎప్పటి లోపల పూర్తి చేస్తారనేటువంటిది మీ ద్వారా ఈ 0 అవర్లో ప్రశ్నించాల్సి వస్తూ ఉంది అధ్యక్ష. నిన్న రెవెన్యూ 2 క్వశ్చన్లు ఉన్నాయి, పోస్ట్ పోన్ అయింది, లేకపోతే నిన్ననే మాట్లాడేవాడు. కాబట్టి దయచేసి ఈ 3 మెన్ కమిటీ ఎప్పటిలోగా ఈ 22A1C ఒక క్లారిటీ రాష్ట్రంలో 5 లక్షల మందికి ఇస్తే బాగుంటుందని నేను మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను.